రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి 5 సంతకాల్లో రాష్ట్రంలో నిరుద్యోగ యువత, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు భద్రత, భరోసా కల్పించారని, చంద్రన్న పాలనలో రానున్న 5 ఏళ్లు స్వర్ణయుగమేనని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్ ఫైల్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ వలసపాకల గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసంలో పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని 5 అంశాలకు సంబంధించి లబ్ధి పొందబోయే లబ్ధిదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భద్రత, భరోసా కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ ఇచ్చే విధానాన్ని భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వల్లగాని సిస్టాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఇవాళ 2,000 రూపాయలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. 2,000 రూపాయలు చేసిన తర్వాత 3,000 చేస్తానని గత 2019లో మేము మాట ఇచ్చినా ఆయన చెప్పిన మాయ మాటలకు ఒకసారి మమ్మల్ని చూడండి, మమ్మల్ని ఆశ్చర్యించిన మాటకి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈ 3,000 రూపాయల పెన్షన్ నేను ఇస్తానని చెప్పిన 5 సంవత్సరాలు సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ ఆఖరి సంవత్సరం రేపు ఎల్లుండి వెళ్ళిపోతాడనిగా 3,000 రూపాయలు ఇచ్చాడు తప్ప ఆయన 3,000 రూపాయలు ఇవ్వాల. దాన్ని మేము 4,000 రూపాయలు చేస్తానని చెప్పడం, దానికి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కూడా ఈ పెన్షన్ విధానంలో ఆయన ఏమో మార్పు చేయలేదు. మేము ఇవ్వలేము అన్న, మేము ఆర్థిక భారం ఉంది, మేము ఇవ్వలేదని కూడా నైతికంగా పరోక్షంగా ఒప్పుకోవడం కూడా జరిగిందని చెప్పి సభముఖం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మా నాయకుడు ఇంకా ముందు చూపుగా ఏనాడైతే మేము ఇక్కడ చెప్పామో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, ఆ పెన్షన్ ఇచ్చిన కానించి ప్రతిరోజు ఆ రోజే 4,000 రూపాయలు శాంక్షన్గా భావించాలి మీరు. అప్పటి నుంచి ఆ 3,000 అతను ఇస్తున్నాడు కాబట్టి 1,000 ఈ 3 నెలలకి ఈ 3,000, ఈ పెంచిన 4,000 జూలై నెలకి, 7,000 జూలై నెలకి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో, అక్కడ ఉన్న అధికారుల సమక్షంలో ఒక భారీ ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొవాలని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది. అందరికీ మేము పెన్షన్ పెంచుతాము, మీకు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వస్తే అన్నీ కూడా మేము చేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి బయటికి కూడా మేము అడిగాము. ఆ విధంగానే మా హిందూ సోదరులు అందరూ కూడా ఒక్కరు కూడా వెనక్కి తిరగకుండా క్లాస్ కొట్టేసి నెగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అందరూ కూడా నెగ్గడం చేసి 5 సంవత్సరాలు జగన్ వారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో అంతా ఇబ్బంది పడ్డాం వల్ల ఎవరు కూడా జగన్ ఓటేయడానికి ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాయన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా పెన్షన్లు కానీ, అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు అవి కూడా అనౌన్స్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ కూడా మంచి చేస్తుందని అందరూ కూడా ఓటేసి నెగ్గించడంలో అందరూ కూడా అదృష్టవంతులు. ఈవేళ అనుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ప్రజల నమ్మకానికి వన్ని చేయకోకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ వాళ్ళ కష్టం అంతా కూడా ఈ పెన్షన్లు ఇవ్వడంలో కానీ, ఈ పంచాయతీలో కూర్చొని ఏవైతే మనం 2014 నుంచి 19 వరకు మనం చేసుకున్నాం అవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకుని ప్రజలకు మంచి పని చేస్తారని మా కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కూడా